అందరికీ నమస్కారం. నా పేరు రియా, జనసేన పార్టీ వీర మహిళ. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం తరఫున, అలాగే జనసేన పార్టీ వీర మహిళలు, జన సైనికులు, కూటమి నాయకులు అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు సార్. వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ హావ్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ జనసేన పార్టీ. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ కూడా అడాప్ట్ చేసేసుకున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఆ నియోజకవర్గం మొత్తంలో 42 మంది అనాథ పిల్లలు, తల్లి తండ్రి లేని, ఎటువంటి భరోసా లేని అనాథ పిల్లల్ని గుర్తించి తానే తల్లి తండ్రి అయి ఎటువంటి లోటు లేకుండా వాళ్ళ భవిష్యత్తుకి ఒక చక్కటి బాట నిర్మించడం అయితే జరిగింది. అది ఏ రకంగా అంటే, ఇటు వ్యక్తిగతంగా అవనియండి, రాజకీయంగా అవనియండి, అధికారికంగా అవనియండి, అన్ని కోణంలో ఆలోచించి ఒక మంచి బాట అయితే క్రియేట్ చేశారు. అది ఏ మాదిరి అంటే, ఈరోజు ఆయన జీతం వీళ్ళకి జీవితం అయింది, ఆయన అధికారం వీళ్ళకి ఆధారం అయింది. వాళ్ళకి కావాల్సిన ఇల్లు సదుపాయాలు అక్కడున్న స్థానిక అధికారులకి అప్పగించారు. వీళ్ళ చదువుల భవిష్యత్తుకు, వీళ్ళ చదువుల బాధ్యత అక్కడ కాకినాడ జిల్లా కలెక్టర్కి అప్పగించారు. ఇది కదా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అంటే, ఇది కదా అసలైన రాజకీయ నాయకత్వం అంటే, విచ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. అసలు హార్ట్ టచింగ్ సీన్స్ ఇవన్నీ కూడా. ఆయన పరిపాలన గురించి చెప్తూ పోతే, కళ్యాణ్ గారిని మేమంతా కూడా మా పవనుడు అని చెప్పుకుంటాం. ఆ పవనుడు అన్న మాటకి ధీటుగానే ఆయన పరిపాలించే విధానం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక సూర్యుడిలా వెలిగిపోతుంది ఆయన పరిపాలన. ఆయన పరిపాలన గురించి చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. అది అందమైన ఉదాహరణ, అద్భుతం అన్నమాట. స్వాతంత్రం నాటి నుంచి నేటి వరకు కూడా ఎవ్వరూ అడుగు పెట్టనటువంటి గిరిజన ప్రజల అవస్థల వైపు ఆయన రాజకీయ వ్యవస్థను నడిపించారు. పగటిపూట సూర్యుడిని తప్ప చీకటి కాంతులు లేని వాళ్ళ జీవితాల్లోకి విద్యుత్ కాంతుల్ని తీసుకెళ్ళి ఆయనే సూర్యుడై ఉన్నారు. అక్కడ వాళ్ళ బతుకుల్లో మా పవనుడు దేవుడై ఉన్నాడు. ఇది మేము చెప్తున్న మాట కాదు, అక్కడున్న గిరిజనులు చెప్పిన మాట ఇది. సో విచ్ ఇన్స్పైరింగ్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ హావ్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ జనసేన. జై జనసేన, జై హింద్.